So today we'll be learning about dementia, or it's also called Alzheimer's disease. ఆల్జైమర్స్ అని వ్యాధి గాని అనొచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో డెమెన్షియా అంటారు, తెలుగులో చిత్త వైకల్యము అంటాం. అంటే మతి భ్రమించటం అని అర్థం. Dementia is a gradual loss of mental functioning that interferes with the ability to remember things. ఈ యొక్క మతి భ్రమించటం అంటే అర్థం ఏంటంటే మానసిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఆ యొక్క మతి భ్రమణ అంటే ఏంటంటే మానసికమైనటువంటి శక్తి కోల్పోవటం అన్నమాట. అంటే ఒక విషయాన్ని అతి సులువుగా మర్చిపోవడం అన్నమాట. మీరు రాసుకోండి, మీకు ఇస్తారు నాన్న, మీరేం రాసుకోవాలి, అసలు వినండి, మీరు మనసు ఇక్కడ పెట్టి వినండి. అతి సులువుగా విషయాలు మర్చిపోతాం అన్నమాట. ఇప్పుడు మనకు ఏదన్నా గుర్తుందనుకోండి, ఇది నిదానంగా మర్చిపోతూ ఉంటాం. అదే మతి భ్రమణ అంటారు. ఓకే. It also interferes with the ability to think clearly and to learn. ఈ వ్యాధి స్పష్టంగా అర్థం చేసుకోవటం కానీ స్పష్టంగా నేర్చుకోవటం కానీ తగ్గిపోతుంది అన్నమాట, ఉండదు. ఈ మతి భ్రమణలో ఏ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించలేము, అర్థం చేసుకోలేము. These people are very forgetful. వీళ్ళకి మతి భ్రమించడం అంటే మర్చిపోవడం ఎక్కువ ఉనికిలోకి వస్తుంది అనమాట. అది మొట్టమొదటి ఉండదు, ఈ వ్యాధి ప్రారంభమైనప్పుడే అది ఉంటుంది అన్నమాట. People with dementia eventually lose the ability to carry out activities of daily living. దినచర్యలు అంటే మనం దినదినము ఏ చర్య అయితే చేస్తున్నామో, ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనులు కూడా మర్చిపోతారు ఈ మతి భ్రమణం ఉన్నటువంటి వాళ్ళు. అంటే పొద్దున్నే లేవటం, పళ్ళు తోముకోవటం, దొడ్లోకి వెళ్ళటం, బట్టలు వేసుకోవటం, బట్టలు తీయటం, ఇవన్నీ కూడా మర్చిపోతారు. అయ్యే దినచర్యలు అంటే. They will need help to dress themselves, feed themselves and bathe themselves. సో ఇటువంటి వారికి బట్టలు వేసుకోవటం, స్నానం చేయటం, అన్నం తినటం ఒకళ్ళు ఉండి సహాయం చేయాలి వాళ్ళకి, ఈ మతి భ్రమణ అనేటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి. No one knows the exact cause of dementia, but ఈ యొక్క మతి భ్రమణ గురించినటువంటి విషయము ఎలాగొస్తుంది అనేటువంటిది మాత్రం ఎవరు కనుగొనలేదు ఇంతవరకు. But there are some things that dementia patients have in common. సామాన్యంగా ఉండేటటువంటి కారణాలు, ఈ మతి భ్రమణలో ఉండేటటువంటి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. One of those is alcoholism. ఒకటి ఏంటంటే తాగుడు. తాగుడు గురించి ఈ మతి భ్రమణ వస్తుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఎవరికని తెలుసా? ఎక్కడుంది? సామెతల్లో ఉంటుంది. ఏమన్నది? ద్రాక్షారసము అల్లరి పుట్టించును, మద్యము ద్రాక్షారసము వెక్కిరింతల చేయను, మద్యం అల్లరి పుట్టించును, దాని వశంలో ఉన్నవారు జ్ఞానము లేని వారు అంటారు. ఓకే. Another could be an infection of the nervous system, such as meningitis. ఓకే. ఈ మెదడు వాపు జ్వరం వస్తుంది కదా, అటువంటి వాళ్ళకి కూడా కొంచెం కారణం అవుతుంది ఇది. ఆ మెదడు వాపు జబ్బు వచ్చిన వాళ్ళకి మతి భ్రమణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. Also, people who have had strokes seem to have more dementia. ఈ పక్షవాతము లేతే స్ట్రోక్ వచ్చిందంటారు కదా, పక్షవాతం ఉన్నటువంటి వాళ్ళు కూడా మతి భ్రమణ ఎక్కువ ఉంటుంది. Also, people with head injuries have more of a tendency to develop dementia. తలకు దెబ్బ తగిలినటువంటి వాళ్ళకి కూడా ఈ మతి భ్రమణ అనేటువంటిది వస్తుంది. So we should always, when we ride our motorcycles, try to wear a helmet. మోటార్ సైకిల్ మీద కనుక మనం ప్రయాణం చేసినప్పుడు అటువంటి వాటిని సంక్రమించకుండా ఉండడానికి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది. Our brains are very fragile. మన యొక్క మెదడు చాలా సున్నితమైనటువంటిది. Some medication will cause dementia. కొన్ని మందుల ద్వారా కూడా మనం కొన్ని మందులు వేసుకుంటాం కదా, ఆ మందుల ద్వారా కూడా మతి భ్రమణ అనేటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. Such as Benadryl and morphine. ఈ మార్ఫిన్ను బెనిడ్రిల్ అనేటువంటి మందు వలన కూడా మతి భ్రమణ కలుగుతుంది. Some sleeping pills and tranquilizers. కొన్ని నిద్ర మాత్రలు, కొన్ని అంటే మత్తుకి వేసుకునేటువంటి బిళ్ళలు కూడా మతి భ్రమణ వస్తుంది. And as we mentioned before, alcohol. తర్వాత ముఖ్యంగా ఈ సారా గురించి ఎక్కువ మతి భ్రమణ జరుగుతూ ఉంటుంది. Although also those folks who have been on long-term use of cortisone or prednisone. ఈ యొక్క స్టెరాయిడ్స్ అంటారు కదా,
స్టెరాయిడ్స్ అంటే ఏంటి? మత్తు బిళ్ళలు. ఇది టాబ్లెట్ Cortisone, prednisone. కార్టిజాన్ ఒకటి, పెట్రజాన్ ఒకటి అనే టాబ్లెట్స్ ఉంటాయి. ఎక్కువగా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, బోన్స్ ఇరిగినటువంటి వాళ్ళకి కొంచెం మత్తు రావడానికి అయ్యే కార్టిజాన్, Cortisone, prednisone. పెట్రజాల్. These medications are good for short-term use, but when used long-term can cause problems. కొన్ని అంటే అవసరం కొద్దీ మందులు వేసుకుంటే పర్వాలేదు, కానీ అదే ఎక్కువ కాలం వేసుకున్నారనుకోండి ఈ మత్తు ప్రమాణం జరుగుతుంది. అంటే ఆ మందు యొక్క ప్రభావం నరం మీద పడి ఆ నరం బలహీనం అయిపోతూ ఉంటుంది కదా. మనకు రబ్బర్ తీసుకున్నాం అనుకో, ఆ రబ్బర్ తీసుకుని కొంత లెక్క సాగుతుంది, ఆ తర్వాత సాగితే ఏమవుద్ది? అంతే మన బతుకు కూడా. Some of the signs and symptoms of Alzheimer's disease would be a short-term memory loss. ఈ యొక్క కొన్ని సాంకేతిక మరియు లక్షణాలు. సాంకేతిక లక్షణాలు అంటే కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు అని చెప్పొచ్చు. సాంకేతిక లక్షణాలు అంటే మనకి ఎవరికి అర్థం కాదు సార్. ఓకే, ఆ కొన్ని గుర్తుల్లో ఈ యొక్క జబ్బు రావటానికో లేకపోతే జబ్బు వచ్చిన తర్వాత తెలియక మునుపు తెలుసుకోవాల్సినటువంటి గుర్తులు అనమాట. ఈ జబ్బు ఇది అని తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు. Sometimes these patients will remember what happened 40 years ago better than what happened 10 minutes ago. ఓకే, ఇటువంటి తత్వం కలిగినటువంటి లేకపోతే ఈ రోగం కలిగినటువంటి వారు 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు, కానీ ఇప్పుడు తిన్నటువంటి బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నామో చెప్పమని మర్చిపోతారు. They may forget how to do simple tasks like brushing their teeth. కొన్ని సామాన్యంగా చేసేటటువంటి పనులే చేయటం మర్చిపోతారు. అదేంటంటే పొద్దున్న లేచి పళ్ళు తోముకోవటం, స్నానం చేయటం, లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి విషయాలు. సో అవి కూడా మర్చిపోతారు వాళ్ళు. They may have a tendency to wander and get lost. కొన్నిసార్లు ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే తిరగటానికి వెళ్తారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఆ సంగతి కూడా మర్చిపోతారు. They may be unable to find their way home, and so they need constant supervision for their safety. వాళ్ళు వెళ్ళినటువంటి స్థలం తిరిగి రావడానికి గుర్తురాక మర్చిపోతారు. కాబట్టి అటువంటి వారి మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టి వారిని ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కువగా గమనిస్తూ ఉండాలి. They also may lose their ability to communicate. వాళ్ళకున్నటువంటి భావాన్ని తెలియజేయటం కూడా మర్చిపోతారు. It may be hard for them to talk and to listen or follow simple instructions. కొన్ని సామాన్యమైనటువంటి విషయాలు వింటము చెప్పటం కూడా వాళ్ళంతగా గుర్తుపెట్టుకోరు. And as dementia advances, the person will become completely dependent. ఈ యొక్క వ్యాధి క్రమక్రమంగా పెరగటం వలన పూర్తిగా వాళ్ళు నిస్సహాయులు అయిపోతారు. వాళ్ళకి సహాయం చేయడానికి ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండాలి వాళ్ళ వెనకాల. They will basically need help to do everything. ప్రతి విషయం చేయడానికి సహాయకులు కావాలి వాళ్ళకి. In order to take care of someone with dementia, when it's diagnosed initially or when it's suspected, they should be taken to the doctor to be checked. ఒకవేళ ఇటువంటి గుర్తులు కలిగినటువంటి వ్యక్తులు ఎవరన్నా మనకు కనపడితే వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తదుపరి పరీక్షలు చేయించడానికి మనం ముందుకు వెళ్ళాలి. Also, depression may be a part of this, and if you can treat the depression, it may improve their ability to think. కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్థితిని మనం వాళ్ళలో కనుగొలుగుతాం. ఎందుకంటే ఏమి ఆలోచించరు, ఏం మాట్లాడరు, ఏం చెప్పరు, చేయరు, అట్లాగే కూర్చుంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి అనమాట అది. అంటే మనం అంటే సింపుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ అంటే ఏంటి? వేదన పడతాం ఒక విషయం గురించి, అంటే ఏమో తెలియకోకుండానే వేదన పడటం అనమాట. If you think about it, it would be a depressing thing to be completely dependent on others for your care. ఇంకొక విషయం ఏం చేయాలి తెలుసా? వాళ్ళకై వాళ్ళు ఏమి చేయలేరు, వాళ్ళకై వాళ్ళు ఏమైనా చెప్పలేరు, వాళ్ళకై వాళ్ళు ఏవి ఎక్కడికి వెళ్ళలేరు. అప్పుడు కంప్లీట్గా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటారు. అంటే చిన్నపిల్లల తత్వం కలిగి ఉంటారు వీళ్ళు. There are some medications that will help the disease, but there is none that will cure it. కొన్ని మందులు ఈ వ్యాధికి సహాయపడతాయి, కానీ సంపూర్ణంగా మాత్రం నివారణ లేదు. సంపూర్ణ నివారణ లేదు. And before the dementia gets really bad, we should communicate them
to find out what their wishes are while they are still able to make some decisions. కొన్నిసార్లు ఈ వ్యాధి పూర్తిగా మొదలకు మునిపే వాళ్ళకున్న ఉద్దేశాలు, వాళ్ళకున్న అవసరతలు, వారికున్నటువంటి కోరికలను మనం ముందుగానే అడిగి తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళకి మనం చేయటం ప్రయత్నం చేయాలి. The important thing when caring for a dementia patient is to keep them safe. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ విధమైనటువంటి మతిమరుపు ఉన్నటువంటి వాళ్ళు సురక్షితమైనటువంటి ప్రాంతంలో వారిని ఉండేటట్టు చూసుకోవాలి మనం. Keep their environment simple and familiar. వారు నివాసం చేసేటటువంటి స్థలము వారికి అనుకూలంగా ఉండాలి, వారికి తెలిసినటువంటి స్థలమై ఉండాలి, వారికి పరిశుభ్రమైనటువంటి స్థలమై ఉండాలి. Try to keep them in their own home if possible. సాధ్యమైతే వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంచడానికి ప్రయత్నం చేయాలి. And respond to their confusion by redirecting them or attempting to reorient them. గుర్తుపెట్టుకోండి ఒకటి, వారికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే వారికి తెలియనటువంటి విషయాలు, వారికి తెలిసినటువంటి విషయాలు మీకు తెలుసు కాబట్టి వారు ఏ సమయంలో ఏది చేయాలనేటువంటిది వారికి మనం ముందుగానే నేర్పించాలి. This may not be effective since they do not follow directions very well. And then respond to confusion by redirecting them. వారికి ఉన్నటువంటి ఆ యొక్క మతి భ్రమణ ఏమంటారంటే సాధారణంగా మనం ఏమి చెప్పుకోవచ్చు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఆ కన్ఫ్యూజన్లోంచి బయటికి తీసుకురావడానికి వారికి ఏదైనా ఒక విషయాన్ని చూపించో లేకపోతే ఒక విషయాన్ని మాట్లాడో ఆ భ్రమణలో నుంచి బయటికి తీసుకొని రావాలి. అప్పుడు దీన్ని మర్చిపోతారు. మనం సర్వసాధారణంగా కొంతమంది రక్తం చూస్తే అమ్మో అని కింద పడిపోతారు కదా, దాన్ని మర్చిపోవడానికి ఇంకొక విషయం చెప్తే దీన్ని మర్చిపోతారు. అలాగే ఆ కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారిని నుంచి బయటికి నడిపించడానికి మనం ఏదో ఒకటి చెప్పాలి క్రొత్త విషయం వాళ్ళకి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఆ పాత విషయం మర్చిపోతారు. You may not be able to redirect them because they do not follow directions. మనం చెప్పేటటువంటి విధంగా వాళ్ళు నడుచుకోరు. కొన్నిసార్లు వాళ్ళని నడిపించడం కూడా కష్టమే, బట్ అయినప్పటికీ మనం ప్రయత్నం చేయాలి. Do not argue with them. వారితో ఎప్పుడూ కూడా వాదన పెట్టుకోకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు. వాళ్ళకు అనుకూలంగానే నడుచుకోవాలి మనం. Try to validate their feelings. వారికున్న ఉద్దేశాలను మాత్రం గణపరచండి. వాళ్ళకు ఉద్దేశాలని వాళ్ళ ఉద్దేశాలను మాత్రం అంటే విలువ ఇవ్వండి. Put a identification bracelet on. ఏదో ఒక ఇట్లాంటి బెల్ట్ పెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఎవరన్నా గుర్తించి తీసుకురావడానికి మీ ఫోన్ నెంబరో లేకపోతే మీకున్నటువంటి పేరో ఏదో ఒకటి రాసి దానికి పెట్టండి. On the bracelet it should say who they are and where they live. వారెవరో వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు అనేటువంటిది రాసి దానికి తగినటువంటి గుర్తింపు మీరు పెట్టండి. In case they get lost and wander away. ఎక్కడైనా తిరుగుతా కానీ తెలియకపోతే కొంత చూసన్నా కానీ ఇతరులు మన దగ్గరికి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో మతి భ్రమణ ఎక్కువగా ఉంటుంది. ఆఖరి దినాల్లో మనం జీవించేటటువంటి మనకి మతి భ్రమణ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి ప్రభావాలు అలా ఉంటాయి. Caring for a dementia patient includes a healthy diet and adequate fluids. ఓకే, మతి భ్రమణతో కూడినటువంటి ఈ పేషెంట్స్కి మంచి ఆహారం, తర్వాత తగినటువంటి నీరు సదుపాయం ఏర్పాటు చేయాలి. Offer one food at a time. ఒక్కొక్క భోజనం ఏదైనా ఒక రకమైనటువంటి భోజనమే వారికి పెట్టాలి. ఈరోజు ఒకటి పెడితే రేపు ఇంకోటి పెట్టుకోవచ్చు, కానీ రెండు కలిపి మాత్రం పెట్టకూడదు. And also try to remove harmful objects like scissors, matches, and stove knobs. ఓకే, వారు అందుబాటులో ఉండకోకుండా ఉంచాల్సినటువంటి విషయాలు ఏంటంటే కత్తులు కదా, హానికరమైనటువంటి వస్తువులు వారికి అందుబాటులో ఉంచమాకండి. ఎందుకంటే వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి ఏదైనా హాని చేసుకోవచ్చు. You may need to treat them like a child in this way. వాళ్ళు చిన్న బిడ్డల వల్లే చూడాలి. You should keep medications locked and out of their reach. వాళ్ళు నివసించే స్థలానికి మీరు వేసుకునే వ్యాధికి వేసుకునేటటువంటి మెడిసిన్స్ మాత్రం దగ్గర పెట్టొద్దు. అవి ఎక్కడ దూరంగా పెట్టి తాళం వేసేయండి. You should get them glasses or hearing aids if they need them. ఒకవేళ వాళ్ళకి వినపడకుండా ఉన్నటువంటి
చెవిటితనం కానీ వచ్చిందనుకోండి, దానికి తగినటువంటి పరికరం కావాలి. వాళ్ళకి చూడగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి అద్దాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. Try to provide daily walks and exercise. వాళ్ళు చక్కగా మరి దానిని మంచి ఎక్సర్సైజ్ చేయాలి, అటు ఇటు నడవటం చేయాలి. ఏదో ఒక విధంగా ఏదో ఒక దాంట్లో మరి పని కలిగినట్టు చేయాలి. Although you will have to walk with them so they don't. Although you will have to walk with them so they don't get lost. ఓకే, మీరు వారి పక్కన నడవటానికి కూడా మీరు తిరస్కరించొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి తప్పిపోయారు అనుకో, మళ్ళీ వెతుక్కోవాలి. కాబట్టి ఒకరు వాళ్ళని ఫాలో అవుతూ ఉండాలి. Make a box with and put some items that are familiar to them in there for them to focus on. ఓ పెట్టి తయారు చేసి ఆ పెట్టిలో వాళ్ళకి ఏవైతే ఇష్టమో, వాళ్ళకి ఏవైతే దాంట్లో పని కలిగి ఉంటారో ఆ వస్తువులు అందులో పడేయండి. లేదా వాళ్ళు ఆడుకోవటానికి కానీ, వాళ్ళు పాడుకోవడానికి కానీ, లేదా వాళ్ళు వినటానికి కానీ ఎటువంటి వస్తువులు ఉంటే ఓ పెట్టిలో పెట్టి ఉంచండి. వాళ్ళ అవసరం తీసుకుంటారు. మళ్ళీ ఇంకెక్కడైనా పెడితే వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళకి గుర్తుండదు. కాబట్టి ఆయనకి అప్పచెప్పిన పెట్టిలోనే పడేయండి. ఓ పాటలు పాడేది ఏదన్నా, లేకపోతే కొంత రాసుకోవడానికి ఏదన్నా, లేదా చదువుకోవడానికి ఏదన్నా అట్లాంటి పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుకుంటారు. Keep familiar personal things around them. వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి అనుకూలమైనటువంటి, వాళ్ళు గుర్తుపెట్టుకోగలిగినటువంటి విషయాలు ఆయన చుట్టూ ఉంచండి. Like family photos. కుటుంబ అందరు కలిసి దిగిన ఫోటో ఒకటి ఉంచవచ్చు. Also play music if they enjoy it. ఆ మ్యూజిక్ ప్లే చేసేటటువంటి పరికరం కావచ్చు. It will keep their mind busy. వాళ్ళ మనసు అంటే చంచలత్వంగా వండుకోకుండా పని కలిగి ఉంటుంది. దీన్ని చూస్తాం, దాన్ని చూస్తాం, దీన్ని చేయటం, దాన్ని చేయటం. So try to maintain the person's usual routine as much as possible. ఆ వ్యక్తి ఉపయోగించేటటువంటి సాధారణంగా దినవంతా ఉపయోగించేటటువంటి విషయాలు ఆయనకు అందుబాటులో ఉంచండి. Changing their routine may make them anxious. కొన్ని విషయాలు వారు దినదినం చేసే పనుల్లో మనం మార్పు తీసుకొస్తే వాళ్ళకు కొంచెం కోపం వస్తుంది. And familiar routines decrease stress and might decrease their confusion. ఇటువంటి విషయాలు చూసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మతి భ్రమణలో నుంచి వాళ్ళు కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంది. As dementia increases or gets worse, it will require more care. ఈ వ్యాధి క్రమక్రమంగా పెరిగే కొద్దీ వారి మీద ఎక్కువ మన శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. It will be best if the whole family could be involved in their care. వాళ్ళని భద్రపరచడంలో కుటుంబం అంతా కూడా ఒక మనసు కలిగి ఉండాలి. Because it is a very difficult job for only one person to do. ఒక వ్యక్తి చూడాలంటే కష్టం. ఆయన ఎటుపోతున్నాడో, ఎక్కడ చేస్తున్నాడో, ఏం తింటున్నాడో ఇవన్నీ చూడటానికి సాధ్యమైనంత వరకు కుటుంబం అంతా కూడా వీలైనప్పుడు కుటుంబం అంతా కూడా ఆయన చూడటానికి ప్రయత్నం చేయాలి. These patients could also lose their motor skills. They may forget how to feed themselves. వాళ్ళు చేయాల్సినటువంటి సాధారణమైనటువంటి పనులు తినటం కూడా మర్చిపోతారు ఒక్కోసారి. It's important when communicating with them to make eye contact. మీరు వారితో మాట్లాడేటప్పుడు మీ కనుదృష్టి వారిపైన ఉంచాలి. To speak slowly. చాలా నెమ్మదిగా మృదువుగా మాట్లాడాలి వాళ్ళతో. And with a friendly tone of voice. సాధారణమైనటువంటి స్నేహభావం కలిగినటువంటి మాటలు మాట్లాడాలి. Of course we should speak to everyone that way. అందరితో కూడా ఆ విధంగా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాం. And we also, I think we talked about including all members of the family. కుటుంబస్తులందరూ కూడా అందులో భాగస్వాములుగా చేయాలి. Because it is a big job. అది చాలా పెద్ద పని. Okay. So dementia is a progressive loss of mental function that interferes with memory. మానసిక వ్యాధికి సంబంధించినటువంటి ఈ వ్యాధి, మతి భ్రమణ అనేటువంటి ఈ వ్యాధి క్రమక్రమంగా పెరుగుతుంది. It decreases the ability to learn. నేర్చుకునేటటువంటి ఆ యొక్క జ్ఞానం తగ్గిపోతుంది. Also decreases the ability to function. ఉన్నటువంటి విషయాలు మర్చిపోయి లేనటువంటి విషయాలు ఉనికిలోకి వస్తాయి. And it is inevitably fatal. అది స్థిరమైనటువంటిది కాదు, అస్థిరమైనటువంటిది. కాబట్టి అది క్రమక్రమంగా తగ్గిపోతుంటుంది. Those with dementia do not live very long because they forget how to care for themselves.
ఈ యొక్క వ్యాధి కలిగినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు, ఎందుకంటే వారి యొక్క దినచర్యలన్నీ మర్చిపోతారు కాబట్టి వారు జాగ్రత్త తీసుకోలేరు. Some possible causes of dementia would be high blood pressure. కొన్ని సాధారణమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేంటంటే రక్తపోటు అధికంగా ఉంటుంది, high cholesterol కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, from a high fat diet. ఎందుకంటే మనం తినేటటువంటి భోజనంలో మాంసంలో ఉండే కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి మాంసం తినేటటువంటి వారికి అధికంగా కొవ్వు ఉంటుంది. A high fat diet ఈ సాధారణంగా ఈ కొవ్వు ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తినేటటువంటి వారికి can clog the arteries to the brain. ఈ గుండె నుంచి మెదడుకి వెళ్ళేటటువంటి నరాలు కొవ్వుతోటి కప్పివేయబడతాయి. If diabetes is poorly controlled, it can also cause Alzheimer's. ఒకవేళ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వారు షుగర్ని కంట్రోల్ చేయకోకుండా పోతే పనిలో ఉంటే వందలని మొత్తం తినేసి సాధారణమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే అధికమైనటువంటి షుగర్ వ్యాధి ఆ నరాలకు వెళ్ళవలసినటువంటి రక్తం ఆపేస్తుంది. If the blood sugar levels are high, it will decrease the blood flow to the brain. ఎప్పుడైతే రక్తంలో షుగర్ శాతం ఎక్కువ ఉంటుందో ఆ బ్రెయిన్కి మెదడుకి వెళ్ళేటటువంటి ఆ రక్తము ఆగిపోతుంది. But the exact cause of dementia is unknown. ఈ యొక్క మతి భ్రమణకు సంబంధించినటువంటి కారణం మాత్రం ఖచ్చితంగా ఇది అని చెప్పలేం. So some signs and symptoms are personality changes. కొన్ని సూచనలు, కొన్ని గుర్తులు ఈ యొక్క మతి భ్రమణకు సంబంధించినటువంటి విషయాలు మనం కొన్ని నేర్చుకున్నాం. A person who was formerly a very caring, loving person may become self-focused. ఒక వ్యక్తి ఆ వ్యాధి రాకకు మునుపు చాలా ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత గలవడై ఉన్నప్పుడు అవన్నీ కూడా ఏమవుతాయి, క్రమక్రమంగా తగ్గిపోతుంటాయి. They may have incontinence of bowel and bladder. సరైనటువంటి పద్ధతిలో వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళలేరు ఆ కార్యక్రమాల్ని. They may be so confused that they do not even recognize their own family members. వారు తికమక పడిపోతూ ఉంటారు మెదడులో. సాధారణంగా వారు కుటుంబస్తులను కూడా జ్ఞాపకం పెట్టుకోలేరు. They may be forgetful and lose interest in day-to-day activities. సో ఏ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోలేరు కాబట్టి మర్చిపోతారు కాబట్టి దినచర్యలన్నింటిని కూడా చేయటానికి వాళ్ళ సామర్థ్యత తగ్గిపోతుంది. And they may be irritable because of nervousness. వాళ్ళకున్నటువంటి భయము, ఆందోళనతో పాటు వాళ్ళు కొన్ని విషయాలు చేయటం మర్చిపోతారు. They may be unable to perform a simple task. సాధారణమైనటువంటి పని చేయడానికి కూడా వాళ్ళలో శక్తి ఉండదు. Like dressing themselves. వాళ్ళు బట్టలు వేసుకోవటం కూడా మర్చిపోతారు. Yeah. They may be depressed. వాళ్ళు ఒత్తిడికి గురవుతారు. They may be unable to speak. వాళ్ళు మాట్లాడటానికి కూడా శక్తి ఉండదు వాళ్ళకి. They may aimlessly wander, especially at night. రాత్రి కాలం మందు తిరుగుతూ ఉంటారు వాళ్ళు నిద్రపట్టక. There's a syndrome called sundown syndrome where they get more confused when the sun goes down. ఒక సిండ్రోమ్ అనేటువంటి జబ్బు ఏంటంటే కొన్నిటికి భయపడతారు. ఆ విషయంలో పొద్దుగూకిన కొద్ది వీళ్ళ మీద ప్రభావం ఎక్కువ చూపుతుందట. అందుకే వాళ్ళకి నిద్ర పట్టదు, వాళ్ళు రాత్రులు తిరుగుతూ ఉంటారు వీధుల్లో పడి. Their personal hygiene may deteriorate as the disease progresses, and they may not be able to keep themselves clean. ఓకే, వాళ్ళ యొక్క క్రమంలో ఆ జబ్బు అధికమవుతాం వల్ల వాళ్ళు శుభ్రంగా ఉంటుంది తెలియదు, అశుభ్రంగా ఉంటారు. వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా శుభ్రపరచుకోరు, భద్రపరచుకోరు. అందుకే వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతుంది. To try to prevent dementia, ఈ యొక్క వ్యాధి మతి భ్రమణను తగ్గించుకోవటమా లేకపోతే కొన్నిసార్లు దాన్ని అరికట్టడమా? we should wear a helmet. మనం ప్రయాణం చేసేటప్పుడు బండి మీద హెల్మెట్ ఉండాలి if possible. సాధ్యమైనంత వరకు. Eat a low-fat diet. సాధ్యమైనంత వరకు
ఏమని చెప్పాలి? మాంసం తినొద్దని చెప్పాలా, లేకపోతే కొవ్వుతో కూడినటువంటి ఆహారం ఏది? మాంసం ఒకటే. సాధ్యమైనంత వరకు మాంసం తక్కువ మోతాదులో తినండి. వారానికి ఒకసారి చాలు. Don't drink alcohol. సారా తాగనీయొద్దు. తాగుతారు మీ అయ్యగారులు అందరూ? పర్లేదు, తీసుకొచ్చి పెట్టండి, ఆడే తాగుతారు. Keep your brain active. మీ మెదడుని పని కలిగేటట్టు చేయండి. ఏదో చదవటమా, ఏదో పాడుకోవటమా. ఆశ్రమంలో కాబట్టి మీరు బైబిల్ చదువుకుంటే ఎక్కడ ఏ టెక్స్ట్ ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవటం అవి జరుగుతూ ఉంటాయి. పని కలిగి ఉండండి మెదడుతో. Did you say reading, crossword? Yeah. You said that. Yeah. Socializing is important. సో అందరితో కూర్చుని మాట్లాడటం, అందరితో సహవాసం చేయటం, and exercise. ప్రతిరోజు కూడా ఒంటికి కావాల్సినటువంటి వ్యాయామం చేస్తూ ఉండాలి.